హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన రెసిపీ చూస్తేనే అర్థమైపోయింది. పాస్తా, వైట్ సాస్ పాస్తా. అది కూడా సాస్ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం నేను ఫస్ట్ పాస్తా ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఉప్పు, పాస్తాకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక టేబుల్ స్పూను నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. సో వేసుకొని వాటర్ మరిగేటప్పుడు అప్పుడు పాస్తా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని, అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పాస్తాని, లేకపోతే అడుగంటిపోతుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇలా కట్ చేసినప్పుడు మనకి అక్కడ లోపల సైడు వైట్గా ఏమీ కనబడకుండా వస్తే పాస్తా ఉడికిపోయినట్టు మీకు. సో అది ఉడికాక డ్రైన్ చేసేసుకొని కొంచెం మళ్ళీ పైనుంచి నార్మల్ వాటర్ పోసేస్తే మీకు పాస్తా అనేది ముద్ద అవ్వకుండా ఉండిపోద్ది, పొడి పొడిగా ఉంటుంది. సో ఇక్కడ దీంట్లోకి ఇంకా నేను వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఫస్ట్ కొద్దిగా క్యారెట్ వేసి ఫ్రై చేశాను. అవి కొంచెం వేగాక క్యాప్సికమ్, ఆనియన్ యాక్చువల్గా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు సరిగ్గా తినట్లేదని నేను కొంచెం ఈ వెజిటేబుల్స్ ఏవైనా సరే పాస్తాలో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పిల్లలు తినకుండా పక్కన పెట్టేస్తున్నారని నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను ఇక్కడ. సో ఇవి నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, బ్రొకోలీ తీసుకున్నాను. ఈ బ్రొకోలీలో అయితే చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దీంట్లో పొటాషియము, కాల్షియము, ఐరన్ అండ్ వైటమిన్స్ ఏ, సి, ఈ, కే, ఫోలిక్ యాసిడ్ ఇలా చాలా ఉంటాయి. చాలా మంచిది హెల్త్కి బ్రొకోలీ తినడం. పిల్లలకైతే తప్పకుండా పెట్టండి బ్రొకోలీ. సో ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకా పక్కన పెట్టేసుకోండి, గ్యాస్ ఆఫ్ చేసి. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నాను. దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి. మీరు ఎప్పుడైనా సరే మైదా పిండి కంటే బటర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అలా అయితే మీకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది, చక్కగా స్మూత్గా వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది కదా పిండి ఏదైనా వేగినప్పుడు, అలా మీకు మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు మీరు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఏ పాలైనా పర్లేదు, కాకపోతే చల్లగా ఉంటే సరిపోతుంది. వేడి పాలు వద్దు, చల్లగా ఉంటే మీకు పిండి అనేది ఉండలు కట్టకుండా వస్తుంది. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకుంటూ కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో మనకి బయట తీసుకుంటాం కదా పాస్తా, అంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కెఫ్టీరియాకి వెళ్ళినప్పుడు కానీ బయట పాస్తా తీసుకుంటాం కదా. సో వాళ్ళైతే మనకి ఉప్పు కారాలు మనకు అస్సలు సరిపోవు. మనం మళ్ళీ పెప్పరు, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని వేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఇది మన చేతిలో పని కదా, సో మనం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను. అంటే చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేస్తారు యాక్చువల్గా ఇక్కడ, కాకపోతే మనకి పిల్లలకి చిల్లీ ఫ్లేక్స్ వచ్చినప్పుడు కారం అనేసి ఊసేస్తుంటారు కదా, అందుకని నేను చిల్లీ ఫ్లేక్స్ తక్కువ, మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాను. తర్వాత మీకు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూను ఆరగానో, ఇది మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మీకు ఏమైనా ఇంకొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కదా, లూజ్గా కావాలంటే పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే, ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. మీకు చీజ్ వేసుకోవాలని ఉంటే కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు, చీజ్ కూడా. నేనైతే ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కుకింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను.
టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి. తర్వాత నాకు ఆరగానో ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఇంకొక టీ స్పూన్ ఆరగానో కూడా వేసుకున్నాను. మీకు నచ్చకపోతే ఈ టీ స్పూన్ ఆరగానో స్కిప్ చేసుకోవచ్చు. సో అదంతా కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వైట్ సాస్ పాస్తా మీకు బయట రెస్టారెంట్ దొరికే టేస్ట్లోనే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.